అక్కడికి పోతేనేమో ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటమ్మా, మీకు బ్యాంకుల్లో పడకపోయినా కూడా మళ్ళీ ఇంకోసారి సర్వే చేస్తాం, సర్వే ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారు, ప్రతి బాధితుడికి కూడా చివరి వ్యక్తి వరకు కూడా అమౌంట్ వేస్తారని చెప్పారు సీఎం చెప్పారు. కొంచెం ముందుకు రండి. సరిగా చేయలేదండి. రోడ్డుకి వెళ్తే చదివేస్తారు. ఒక్కొక్కళ్ళు చెప్పండి. నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. కంగారు పడద్దు, అందరూ నెమ్మదిగానే చెప్పండి, ఇబ్బంది లేదు. మీ అందరి మాటలు తీసుకుంటాం, ఆయన దాకా వెళ్ళేదాకా నేను చేస్తాను. మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా రెడీ. అమ్మ, ఈ రోజున వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ముంపు ప్రాంతాలకు సంబంధించి నష్టపోయిన వాళ్ళందరికీ కూడా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి 25,000 రూపాయలు చొప్పున, అలాగే వెహికల్స్ కూడా కొంత అమౌంట్ వేస్తున్నారు. ఏంటి మీ సమస్య ఏంటి? అంటే ఒకవేళ గణనలో మీ పేర్లు లేకపోయినా, లేకపోతే ఎక్కడైనా అవకతవకలు జరిగినా మళ్ళీ ఇంకోసారి ఇంటింటికి వచ్చి సర్వే చేసే బాధ్యత మాది అని నిన్న స్పష్టంగా సీఎం గారు చెప్పారు. మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు ముందుగా చెప్పినట్టు 25,000 రూపాయలు అనే మాట మీరు అన్నారు. కానీ మా ప్రాంతంలో 10,000 రూపాయలు మాత్రమే వేసిన బాధితులకి వేశారు. అటు విజయవాడ వైపు కూడా నీళ్లు వచ్చాయి. అక్కడికి వెళ్ళినటువంటి ఆ బురద ఆగట్ర అంతా కూడా మా ఏరియాలో కూడా వచ్చాయి. కట్టు బట్టలతోటే కట్టల మీదకెక్కి అహోరాత్రుల్లో రండి. 10,000 మాత్రమే పడినటువంటి వాళ్ళు దాదాపుగా వాళ్లే. 10,000 మాత్రమే పడ్డాయి. ఇప్పుడు ఫోన్లలో మెసేజ్లు వచ్చాయి. మెసేజ్లు పట్టుకొని బ్యాంకుల దగ్గరికి వెళ్తే